నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమ్మో దేశపతి. ఈరోజు మనతో ఉన్నటువంటి గెస్ట్ను చూస్తూ ఉంటే నాకు ఒక పాట గుర్తుకొస్తున్నది అబ్బా. నేను చేసిందే దండోరా 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 ఇది రాములోరి దండోరా 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 ఇక ఊరు వాడా కదలాలా అని. వీరిని చూస్తుంటే నాకు రాములోరి దండోరా లాగే కనబడుతుంటారు ఎప్పుడు చూసినా. అయ్యా నమస్కారం, శ్రీరామ చక్రధర్ గారు. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం, చాలా బాగున్నాం. అండ్ చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. ఎస్, రామాయణ శంఖారావంలో మీరు శంఖం పూరించిన తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చారు మన స్టూడియోకి. ఐ థింక్ మీరు బిజీ. సరిపోయింది. బాగుంది. రామాయణ శంఖారావం కాంక్లేవ్ అయిపోయిన తర్వాత మీలో కలిగినటువంటి ఏదైనా ఒక మార్పు నాకు కావాలి. సంపాదించే డబ్బు ఇక్కడ పెడితే ఎన్ని కోట్లు ఇస్తుంది, ఎన్ని లక్షలు ఇస్తుంది, ఎంత నాకు తిరిగి ఇస్తుంది. సమాజంలో చెడు ఉంది, చెడు ఉంది, చెడు ఉంది. బాగుంది, అర్థమైందా? మీ మాట బాగుంది. ఎక్కడి నుంచి అయినా వచ్చిన మంచి కామెంట్ ఏంటి? రామాయణం రాముడు ఆల్రెడీ ఉన్నారు కదా, ఉన్నాయి కదా, దానికోసం కాంక్లేవ్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇలాంటిది ఇంకోసారి జరుగుతుందా లేదా? రామాయణ రీసెర్చ్ సెంటర్. రామాయణంలో లేనిది ఆ పిల్లాడు ఆలోచించాడు, చూసారా? అలా ఆలోచించేటట్టు చేయడం. వైదేహి అనే బుక్ కూడా లాంచ్ అయింది. ఎస్, దాని గురించి. దేహం మీద మోహం కలిగిన వాళ్ళని వైదేహి అని అంటామన్నమాట. ఫెమినిజం బియాండ్ బౌండరీస్ అని పెట్టామన్నమాట. పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అలా చేసి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు అలా చేస్తారు. అధికారులారా, నాయకులారా, మీకు చేతులు జోడించి నేను నిజంగా నమస్కరిస్తున్నా. జనవరి 24, 25, 26 రాబోయే అతిపెద్ద అనౌన్స్మెంట్ ఉన్నదబ్బా మీకోసం. అడగడానికి మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు. మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకు వెళ్ళలేదు. రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ ప్రో, సనాతన స్కూల్, శ్రీస్తుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేశాము. అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ అతి త్వరలో రాబోతుంది, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది. వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా ఎక్కువ. సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి. ఏదైనప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. ఫస్ట్ దాని సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రాబోయే అతిపెద్ద అనౌన్స్మెంట్ ఉన్నదబ్బా మీకోసం. అందుకోసం వచ్చారు ఆయన. ఇప్పుడు అది చేస్తాం, బట్ కొంత టైం పడుతుంది. ఎస్, రామాయణ శంఖారావం కాంక్లేవ్ అయిపోయిన తర్వాత, అవడానికంటే ముందు, అంటే చేద్దాము అనుకున్నప్పుడు, చేసిన తర్వాత మీలో కలిగినటువంటి ఏదైనా ఒక మార్పు నాకు కావాలి. ఇప్పుడు తర్వాత శంఖారావం గురించి మాట్లాడదాం. ఓకే, అంటే రామాయణ శంఖారావం మొదలు పెట్టినప్పుడు మనం మొదలు పెట్టాం, మీకు గుర్తుందో లేదో? అయ్యో, ఎందుకు గుర్తుండదు? అసలు ఆ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మొదట మనం కలిసి మీ రూమ్లోనే కూర్చొనేసి మాట్లాడుకున్నాం, ఇది చేద్దాం అది చేద్దామని. సో ఆ రోజుల్లో మేబీ కొంచెం ఇది చెయ్యాలి, ఎందుకు జరగదు అన్న కొద్దిపాటి ఆవేశం, ఎందుకు జరగదు అన్న అలాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఒక పని చేయాలంటే ఆవేశం ఒక్కటి సరిపోదు, ఓపిక ఉండాలి. 10 మందితో కలిసి నడవడం నేర్చుకోవాలి. అండ్ అందరినీ ఒక తాటి మీదకి తెచ్చేంత విచక్షణ శక్తి మనకు కావాలి. ఇవన్నీ నడిస్తే కానీ ఒక కార్యక్రమం జరగదు అన్నదైతే నాకు చాలా స్పష్టంగా నేర్చుకున్నాను నేను. అండ్ వీటన్నిటికీ మించి రామాయణ శంఖారావం గురించి మీరు మాట్లాడితే, మనం మాట్లాడుకున్న ఐడియా కాబట్టి నాది గురించి అని అన్నారు. కానీ ఇది జరగటానికి ముఖ్య కారణం విజయనగరంలో రామనారాయణం ఆ ట్రస్ట్ సభ్యులు ఉన్నారు కదా, వారు మెయిన్ కారణం. అంటే ఒక మంచి జరుగుతోంది, ఒక మంచి ఆలోచన ఉంది అని అంటే, ఈరోజు ఎలా ఉందనంటే నేను సంపాదించే డబ్బు ఇక్కడ పెడితే ఎన్ని కోట్లు ఇస్తుంది, ఎన్ని లక్షలు ఇస్తుంది, ఎంత నాకు తిరిగి ఇస్తుందన్న ఆలోచనలో ఉన్న సమాజంలో మనం ఉన్నాం. నిజం. కానీ మంచి ఆలోచన ఉన్నప్పుడు, అది సమాజానికి మంచి చేస్తున్నప్పుడు, ఎస్పెషలీ రామాయణానికి సంబంధించింది అయినప్పుడు, డబ్బే కాదు మా ఎనర్జీ మొత్తం దాంట్లో ఇన్వెస్ట్ చేసి రాముడికి సంబంధించిన దేన్నైనా మేము
నిజం చేయగలము, మా తండ్రి గారి కలలను సాకారం చేయగలము, సమాజంలో రామాయణ స్ఫూర్తిని నింపగలము అని ఆ కుటుంబం మొత్తం ఈ కాంక్లేవ్ ముందు వెనక ఉండి నడిపించారనమాట. ఎస్ ఎస్. సో ఇంకొక మెయిన్ లెసన్ ఏంటంటే సమాజంలో చెడు ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియదు, కానీ సమాజంలో అయితే మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు. బాగుంది, అర్థమైందా? మీ మాట బాగుంది. మంచి వాళ్ళు ఉన్నారు అని అంటే నువ్వు మంచి చెప్పాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు తనని ఓన్ చేసుకునేసి వాళ్ళ ప్రాజెక్ట్ లాగా దాన్ని నడిపించి రాముడికి ఒక సార్థకత, రామాయణానికి రాముడికి సార్థకత కలిగించే ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని స్పష్టంగా అర్థమైంది. సో నెగిటివ్ పక్కన పెట్టేసి ఖచ్చితంగా నువ్వు మంచి ఆలోచిస్తే మంచిని జరిపే ప్లాట్ఫామ్ రాముడు తప్పకుండా ఏర్పరుస్తాడు ఎస్ అన్న భావన స్థిరపడింది. బాగుంది. ప్రకృతి మొత్తం ఆ రకంగా సహకరిస్తా ఉంటుంది, రైట్? అండ్ కాంక్లేవ్ నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. మేము లాస్ట్ రోజు మాత్రమే దానిలో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు దక్కింది. బట్ మన ఛానల్ ద్వారా కూడా చాలా మంది చూసిర్రు, చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి దాని గురించి. అండ్ మీకు అంటే 3 రోజుల కాంక్లేవ్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద, అది నాకు తెలుసు ఒక కాంక్లేవ్ చేసిన వ్యక్తిగా. సో చాలా బాగా నడిపించారు ఎవ్రీథింగ్ మీరే ఉండి. అయితే వచ్చినటువంటి ఒక మంచి, ఎక్కడి నుంచి అయినా వచ్చిన మంచి కామెంట్ ఏంటి కాంక్లేవ్ గురించి మీకు బాగా అసలు మర్చిపోలేంది జనాల దగ్గర నుంచి? అంటే చాలామంది ముందు ఏమన్నారనంటే రామాయణం రాముడు ఆల్రెడీ ఉన్నారు కదా, ఉన్నాయి కదా, దానికోసం కాంక్లేవ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇన్ని లక్షలు, ఇంత వ్యవస్థ, ఇంతమందిని పిలవటం అన్న మాట అన్నారు. అంటే బహుశా వారు మంచి ఉద్దేశంతో అన్నారేమో, అంటే ఇంకేమైనా చేయొచ్చని. కానీ ఎవరైతే ఈ వ్యక్తి ఆ మాటలు అన్నారో అలాంటి వ్యక్తులే కాంక్లేవ్ తర్వాత ఈ కాంక్లేవ్ నభూతో న భవిష్యతి, ఇలాంటిది ఇంకోసారి జరుగుతుందా లేదా అన్నంత ఆనందాన్ని వ్యక్తపరిచారు. నాకు అక్కడ అనిపించింది ఏంటంటే మనం మాటల్లో, ఇప్పుడు మన కాంక్లేవ్ మన మైండ్లో ఒకలా ఉంటుంది, ఒక కాన్సెప్ట్ లాగా ఉంటుంది, దానికోసం మనం ప్యాషనేట్గా ముందుకు వస్తాం. అది నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఆ రోజు మనం ఒక వ్యక్తి మీద ప్రభావం చూపలేకపోవచ్చు, కానీ స్థిరంగా దాని మీదే నిలబడి దాన్ని మన మైండ్లో అనుకున్నట్టు మనం దాన్ని ముందుకు తీసుకురాగలిగామనంటే మన మన విజువలైజేషన్ ఎలా ఉంది, మనం ఏ విధంగా దాన్ని సాధించాలనుకుంటున్నాం, చూపించాలనుకుంటున్నాం, ఏం సాధించాలనుకుంటున్నాం అన్నది మనుషులకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు దాన్ని ఇంకా వాళ్ళు అప్రిషియేట్ చేయగలుగుతారని అనిపించింది అనమాట నాకు. సో అంటే ఏ చిన్న పని చేసినా కానీ ఛాలెంజెస్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్గా ఇది అంటే నువ్వు అనుకున్నది ఇంకా స్పష్టంగా చెప్పుకోవటం, అది మాటకి ఒక పరిమితి ఉంటుంది. ఇప్పుడు ప్రేమ ఎంత చెప్పగలుగుతాం మాటతో? కొంతవరకు చూపించగలుగుతాం. చూపించడంలో కూడా మనం ద బెస్ట్ పాసిబుల్ వేలో చూపించలేము. సో నీ ఆలోచన ఎంతవరకు ఉంది అన్నది కొందరికి అర్థమవుద్ది, కొందరికి ఆ రోజుకి అర్థం కాకపోవచ్చు. కానీ పోను ఇంపాక్ట్ రావడం స్టార్ట్ అవుతుంటుందో అప్పుడు ఓ ఇదా అని అందరు దాన్ని ఓన్ చేసుకోవడం జరుగుతుంది. అది నేను అబ్జర్వ్ చేశాను. సో కమెంట్ కన్నా ఈ అబ్జర్వేషను ఆ విధంగా ఈ ప్రాజెక్ట్లో స్లోగా పార్టిసిపేట్ అవుతూ, అంటే ప్యాసివ్గా పార్టిసిపేట్ అవుతూ మొత్తం కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ అని అనిపించింది అనమాట. మీరు కూడా చూసారుగా, స్టార్టింగ్లో మనం బాగా ఇన్వాల్వ్ అయ్యాము, చాలా చూసాం మనం. అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నాము. తర్వాత చాలామంది సరేలే ఇంకా మనం అంటే మన స్నేహితులు మన శ్రేయోభిలాషులు కాబట్టి పార్టిసిపేట్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళే దాన్ని ఓన్ చేసుకోవడం మీరు కూడా గమనించే ఉన్నారు. సో అండ్ మీరు చేసిన కాంక్లేవ్స్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా మీకు. సో దిస్ ఎక్స్పీరియన్స్ ఈస్ గుడ్ ఫర్ మీ. వెరీ నైస్. అండ్ ఇంకొక మాట, రామాయణ రీసెర్చ్ సెంటర్ అన్నిటికి మించి అసలు మాట అది ఆ పేరు వింటేనే అసలు ఏం చేస్తున్నారు దీంట్లో అనే ఒక ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది ఎవరికైనా. సో రామాయణ రీసెర్చ్ సెంటర్ కూడా ఆ రోజు మీరు ఓపెనింగ్ చేయడం జరిగింది. సో దాని ద్వారా నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు? ప్రజెంట్ ఆల్రెడీ వర్క్ ఏం స్టార్ట్ అయింది అక్కడ? వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణ అన్నదాన్ని అసలు ఎలా వచ్చింది అని అంటే, ఇప్పుడు చూడండి మనం సైన్స్ అనుకున్నాము, ఆ సైన్స్ని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నాము, మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాము? ఒక పరిశోధన వల్లే కదా, ఒక రీసెర్చ్ వల్ల. ఒక పిల్లాడికి భౌతికమైన విషయాలు నేర్పించే శాస్త్రం పట్ల పరిశోధనతో అభివృద్ధిని పొందుతున్నాము. మరి అలాంటప్పుడు ఒక మనిషిలో మానవత్వాన్ని, విలువలతో కూడిన విద్యని, ఇలా ఎన్నో అంశాలను నేర్పించే రామాయణ, భారత ఇతిహాసాది గ్రంథాల పట్ల పరిశోధన జరగాల్సిన అవసరం ఉందా లేదా?
పరిశోధన అంటే కేవలం శ్లోకం చదవడం, మీనింగ్ చదువుకోవటం, పారాయణ చేయటం కాదు. అదొక పద్ధతి, అది భక్తి, అదంతా వేరే విషయం. ఎస్. నా దృష్టిలో భక్తి ఇంపార్టెంటే, కానీ భక్తి కన్నా ముఖ్యంగా ఇలాంటి శాస్త్రాల పట్ల పరిశోధన జరగాలి. ఎందుకనంటే అవి ఎప్పుడూ మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నాకు సంబంధించినంత వరకు అవి కేవలం పుస్తకాలు కాదు, శాస్త్రాలు మాత్రమే కాదు. అవి మనతో మాట్లాడాలనుకుంటున్న మన అమ్మ, మన నాన్న, మన స్నేహితులు, మన గురువులు, మన ప్రియురాలు ఏ విధంగా అయితే మన సమయాన్ని బట్టి చెప్పాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాయో, ఈ రామాయణ మహాభారతాలు కూడా మనకు అదే విధంగా చెప్పాలన్న తాపత్రయపడుతూ ఉంటాయి. సో మరి అలాంటి వాటిని మనం వినాలి కదా, ఆ వినటమే ఈ పరిశోధన అని నా అభిప్రాయం. సో అలాంటి వాటిలో కూడా పరిశోధన జరగాలన్నది ఆలోచన. ఈ ఆలోచన మనము మన రామనారాయణం ట్రస్ట్ సభ్యులు వారితో డిస్కస్ చేయటము, వారు కూడా దీన్ని ఓన్ చేసుకోవటము, ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని వాళ్ళే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణ అన్నది ఒకటి పెడితే ఎలా ఉంటుందండి అన్న ప్రపోజల్ అనుకోవటం, వాళ్ళు దాని పట్ల చేయటం, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం, వాళ్ళు కూడా దానికి ఆమోదాన్ని తెలపడం, ఇది మంచి ఆలోచన అని. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎక్కడా ఒక గ్రంథం పైన పరిశోధనా కేంద్రం లేదు. ఏదో రామాయణం మీద ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, రామాయణం భగవద్గీత మీద ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, భగవద్గీత ప్రమోట్ చేసేదానికి ఈ ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది అన్నదే ఉంది తప్ప, అది ఏ మతమైనా కానీ ఒక శాస్త్రం, వాళ్ళు నమ్మిన శాస్త్రం పట్ల పరిశోధన చేసి వివిధ కోణాలను ఆవిష్కరించే పరిశోధనా కేంద్రం లేదు ప్రపంచంలో ఇక్కడ. అలాంటిది మనం ముందుగా స్టార్ట్ చేయాలి. అది కూడా రామాయణం మీద అవ్వాలి. ఎందుకంటే రామాయణం ఆది కావ్యం, రామాయణంలో లేనిది ఎక్కడ మనకి కనిపించదు. రామాయణంలో ఉన్నది, ప్రపంచంలో ఉన్నదంతా రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది కదా. అలానే మహాభారతంలో కూడా. అండ్ రామాయణం మనకి ఎందుకు ముఖ్యము అని అంటే, మనిషి కోసం మనిషి ఎలా బ్రతకాలని రామచంద్రుడు వచ్చాడనమాట. అంటే మిగతా అవతారాల్లో భగవంతుడు మీరు గమనించారంటే, నరసింహస్వామి అవతారం వచ్చాడు స్వామి, అది అదొక వేషం. ఆ వేషం వేసుకొని వచ్చాడు ఎందుకు? ప్రహ్లాదుని కాపాడడానికి. వరాహ అవతారం వచ్చాడు, మన కూర్మ అవతారం, మత్స్య అవతారం, ఇలా హయగ్రీవ అవతారం, ఇలా బోల్డ్ అవతారాలు వచ్చాయన్నమాట. కానీ రామావతారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, రాముడు మన వేషం వేసుకున్నాడు, అంటే మనిషి వేషం వేసుకున్నాడు. అంటే మన కోసం మనలా నటించాడు. అంటే ఇప్పుడు ఒక తండ్రి ఒక పిల్లాడికి నువ్వు ఎలా బ్రతకాలరా అంటే, సరే నీలాగా నేను బ్రతికి నేర్పిస్తాను చూడని ఒక తండ్రి తన పిల్లాడిలా వేషం, ఇప్పుడు డబుల్ యాక్షన్ వేస్తుంటారు కదా సినిమాల్లో, మా నాన్నలా నేను ఉండాలి అని. సో అలాగే రాముడిదో మనిషి అన్న వేషం నేను వేసుకున్నాను రా, నీ కోసం వేసుకున్నాను, నువ్వు నన్ను ఫాలో అవ్వు అని నా తండ్రి నా కోసం నా వేషం వేసుకొని నా కళ్ళ ముందు నిలబడ్డాడు. ఇంకా అంతకు మించిన గ్రంథము, అంతకు మించిన ఆచరణ నాకేం అవసరం ఉంటుంది? మిగతాదంతా అవసరమే, కానీ నేను ఎలా నడపాలో నా తండ్రి నాకు స్పష్టంగా నడిచి చూపించిన మార్గం నాకు కనిపిస్తోంది కదా. సో అందుకని దానిలో పరిశోధన ఖచ్చితంగా చేయాలి మనం అన్నది నేను చాలా గాఢంగా విశ్వసిస్తాను. సో ఆ పరిశోధనను ప్రమోట్ చేయటం ముఖ్య లక్ష్యం ఎక్కడ? వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని రామాయణం. అయితే పరిశోధన అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? ఓ రిసెర్చ్ పేపరు, గడ్డము, అద్దాలు, స్కాలర్స్, వాళ్ళు వీళ్ళు, అది కూడా పరిశోధనే. కానీ పరిశోధన అంటే అక్కడే స్టార్ట్ అవుతుందా? పరిశోధన అన్న పదాన్ని అలా మార్చేసాం మనం. పరిశోధన, రీసెర్చ్ అంటే ఎక్కడ జరగాలనంటే క్షేత్రస్థాయిలో జరగాలి, చిన్న స్థాయి నుంచి జరగాలి. అంటే చిన్న స్థాయి అంటే చిన్నప్పటి నుంచి జరగాలి. ఏదో నాకు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత, 30 ఏళ్ళు వచ్చిన తర్వాత, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను పరిశోధన చేస్తే చేయొచ్చు కనుక, అప్పుడు ఆ పరిశోధనకు పరిమితి ఉంది. కానీ పిల్లల స్థాయి నుంచి మనం రామాయణాన్ని రీసెర్చ్లో భాగం చేశామనంటే అది వాళ్ళ మనసుల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. పెద్ద అయ్యేటప్పటికీ ఆ రామాయణం విలువలు వాళ్ళు ఆకలింపు చేసుకొని ఉంటాడనమాట. 20 ఏళ్ళ తర్వాత హాఫ్ ఫిల్డ్ గ్లాస్ ఉంటాడు. అదే 6 ఏళ్ళకో 10 ఏళ్ళకో మనకి నీట్గా ఒక అన్ఫిల్డ్ గ్లాస్ దొరుకుతుంది అనమాట. దానిలో మనం మంచి నింపే అవకాశం మనకు ఎక్కువ ఉంటుంది. మంచి నింపడం అన్ని పక్కన పెట్టి, అసలు పిల్లాడికి మనము వాడు అన్బయాస్డ్గా ఉన్నప్పుడు రామాయణాన్ని పరిచయం చేస్తున్నాం వాడికి. అప్పుడు పరిచయం చేసి అప్పుడు వాడిని నేర్చుకున్నాడంటే దాని ప్రభావం భావితరాల మీద ఎక్కువ ఉంటుంది అని మనం ఆలోచిస్తూ పిల్లల స్థాయి నుంచి పెద్దల పరిశోధనకి మనము గైడ్స్ని తీసుకోవటము, ఆ రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేయటము అన్నీ కూడా ఆ ప్లాన్ కూడా జరుగుతుందన్నమాట. అంతేకాదు స్కూల్స్కి వెళ్ళటము, ఆర్గనైజేషన్స్కి వెళ్ళటము, అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్ళటము, గ్లోబల్ స్థాయిలో ఆన్లైన్ క్లాసులు చెప్పటము, ఇలాంటి వాటితో కూడా చిన్న పిల్లల్లో కూడా రామాయణంలోని చిన్న చిన్న అంశాలను ఇచ్చి దాంట్లో నువ్వు ఎంతటి పరిశోధన చేయగలవు చెయ్యి. రామాయణం మీద పరిశోధన చేయడానికి నీకు భాషతో ప్రమేయం లేదేమి, నీకు సంస్కృట్ రాదు కదా, నువ్వు బాధపడనక్కర్లా. ఆంజనేయ స్వామి లంకను దాటాడు, సీతమ్మని ఎత్తుకొని వచ్చాడు, మధ్యలో రాక్షసులను చంపాడు, తోక కాలింది, లంకను కాల్చాడు, ఒక చిన్న స్టోరీ.
దీని మీద నువ్వు రీసెర్చ్ చేయి. అసలు ఆంజనేయ స్వామి సముద్రాన్ని ఎలా దాటాడు, దాంట్లో నీకున్న లెసన్స్ ఏంటి, అది నువ్వు ఎలా నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలవు, బాధలో ఉన్న సీతమ్మని ఎలా ఓదార్చాడు, ఒక రీసెర్చ్ టాపిక్. అసలు రాక్షసుల మీదకి దండెత్తాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆయన అవసరం లేదు, సీతమ్మని చూసాడు వెళ్ళిపోవచ్చు కదా. కానీ రామచంద్రుడి కోసం కేవలం సీతమ్మనే కాదు రావణాసురుడి బలమెంతో కూడా చెప్పాలి నేను. ఒక పని, చిన్న పనిని మనం ఇస్తే పోయామా చేసుకొని వచ్చామా అన్నది కాదు కార్యసాధకుడి లక్షణం. కార్యసాధకుడు ఎలా ఉంటాడనంటే ఆ పని చేస్తూ దానికి సహాయపడే మిగతా పనులను కూడా చేసుకొని రావాలి. అది ఆంజనేయ స్వామి చేశాడు. అంటే ఇవన్నీ మనం పిల్లాడికి ఇచ్చున్నాను, ఇలా ఆలోచించి అని నేర్పించామనుకోండి, చిన్నప్పటి నుంచే వాడికి ఆ ఆలోచన తీరు, మనమేదో వాడికి ఇదే నువ్వు చేయాలని చెప్పనక్కర్లా. ఈ కథ ఉంది, దీంట్లో నువ్వేం చెప్తావు చెప్పు, దీంట్లో నువ్వు నేర్చుకుంటావు చెప్పు. మొన్న నేను ఒక పిల్లాడితో ఒక స్కూల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాం. ఆ కాన్ఫరెన్స్లో జటాయు గురించి మాట్లాడుతున్నాను. జటాయు గురించి నేనేం మాట్లాడుతున్నానంటే, అసలు జటాయు రాముడి కోసం అంతా త్యాగం చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అని గొప్పగా మాట్లాడేస్తున్నాను. ఒక పిల్లాడు డౌట్ అడిగాడు అనమాట. ఏం డౌట్ అడిగి, ఇదంతా కథ చెప్పిన తర్వాత మీ సలహాలు ఇవ్వండి అని అడిగాను. ఆయన అన్నాడు, నేను జటాయు పొజిషన్లో ఉంటే నేను ఎంత వీలైతే అంత యుద్ధం చేసేవాడిని, ఇంక యుద్ధం చేయలేదని తెలిసినప్పుడు పారిపోయి రాముడికి వెళ్ళి సమాచారం చెప్పేవాడిని. అది కదా ప్రాక్టికల్ థింగ్ అంటే, నా ప్రాణం నేను కాపాడుకునేవాడిని, రాముడికి సలహా ఇచ్చేవాడిని. అలా కదా జటాయు ఆలోచించాల్సింది. జటాయు బహుశా తప్పు చేశాడేమో అని అన్నాడు అనమాట అబ్బాయి, చిన్న పిల్లాడు. ఆ అబ్బాయి అన్న మాట నాకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ పిల్లాడు ఆలోచించాడు చూసారా, అలా ఆలోచించేటట్టు చేయడం మన లక్ష్యం. ఖచ్చితంగా ఆ అబ్బాయి అన్నది కరెక్టో రాంగో మనకు తెలియదు. ఇప్పుడు నేను మిలిటరీ పర్సన్ అనుకోండి, మిలిటరీ పర్సన్లో మనకి ఏంటి ఇంపార్టెంట్, మన టీమ్మేట్ క్షేమం కూడా మన బాధ్యతే. సో సీతమ్మ మన టీమ్మేట్, జటాయు, సీత, రాముడు, లక్ష్మణుడు ఒక టీమ్. సో తన టీమ్మేట్కి జరిగిన అన్యాయానికి తిరగబడ్డాడు, తన ప్రాణాన్ని సైతం ఇచ్చాడు అని మనం చెప్పుకోవచ్చు. అలా కాదు, నేను నా సామాన్య మానవుణ్ణి, నేను ఎందుకు ఇంత బాధ్యత తీసుకోవాలన్న ఆలోచనలో ఆలోచిస్తే నువ్వు అసలు రావణాసుడితో యుద్ధం కూడా చేయాల్సిన అవసరం లేదు. కేవలం రాముడు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. అంటే ఈ కథ చెప్పటం వల్ల ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అని పిల్లాడు ఆలోచిస్తున్నాడు చూసారా, అది మనకు కావాలి. ఇదే మనం చెప్పాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో జటాయు గొప్ప సాక్రిఫైస్ చేశాడు, పెద్దలు చెప్పారు, జటాయు మహారాజా అని పెద్దలు అన్నారు, బాగుందంతా. కానీ పిల్లాడికి చెప్పినప్పుడు వాడు కొత్త కోణాల్లో ఆలోచిస్తున్నాడు. అది మీకు కూడా ఆలోచించేటట్టు చేస్తుంది. మనం సాధించాల్సిన మార్పు ఇది. సో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, రామాయణాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని, రామాయణాన్ని ఒక పరిశోధన అంశంగా తీసుకునేసి పిల్లలలో విలువలతో కూడిన విద్యని, ఆలోచన దృక్పథాన్ని, మానవత్వపు పరిమళాలని ఇవి మనం నింపగలగాలి. సమాజానికి రామాయణం కేవలం ఒక శాస్త్రం కాదు, ఇతిహాసం కాదు. నువ్వు నేర్చుకుంటానంటే నీకు ఏదైనా నేర్పించే సర్వమానవ శిక్షణా శాస్త్రము. అన్ని కోణాలని అందరికీ, నీకు, నాకు, పెద్దవాడికి, చిన్నవాడికి, స్త్రీకి, పురుషుడికి, ధన్యవంతుడికి, దరిద్రుడికి, అందరికీ నేర్పించేది. అందరికీ ఏమేమి నేర్పించాలో అందరికీ నేర్పిస్తుంది, అన్నీ నేర్పిస్తుంది. ఇది రామాయణం అంటే అని చెప్పటం మన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మీలాంటి వారి సహకారం, ఎస్పెషలీ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వారు మనతో కలిసి పనిచేయడానికి అఫిలియేషన్ వైపు కూడా నడుస్తున్నాం అన్నమాట వారితో. సో అది ఒక మంచి సైన్ మాకు. ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు చాలా అవసరం కూడా ఉందండి మీరు ఏదైతే చేస్తున్నారో. ఎందుకంటే రామాయణం అందరికీ ఖచ్చితంగా, రాముడు లేని ఇల్లు మన దగ్గర లేదు, రాముడి గురించి మాట్లాడకుండా ఎవరు ఉండరు. బట్ ఏంటి అంటే మీరు అన్నట్టుగా అనేక వక్రభాష్యాలు వచ్చాయి. రామాయణంలో ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పేసి ఎంతసేపు ఆ నెగిటివిటీని చాలా స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ చేయడం ద్వారా ఏంటి అంటే మన ఇంట్లోనే మనమే ఇది నిజమా అది నిజమా తెలుసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి రోజులు ఇవి. సో ఎప్పుడైతే మీరు రీసెర్చ్ అనేది మొదలవుద్దో, ఎప్పుడైతే పిల్లల లోపలికి వెళ్తుందో, లాజికల్ థింకింగ్ కూడా వస్తుంది అడిగి. అంటే రాముడు ఓకే కానీ రాముడిలా ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి నిజంగా అవసరం ఉంది ఈరోజు మీరు చేస్తున్న పని. అండ్ వన్ మోర్ థింగ్, మిమ్మల్ని చూసినప్పుడల్లా చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు ఏంటి అంటే గతంలో రాసినటువంటి పుస్తకాల గురించి మాకు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి. దాంతోపాటుగా పుస్తకాలు పెరిగిపోతూ ఉన్నాయి, వారు రాస్తూ ఉన్నారు మన కోసం. అండ్ ఆ రోజు రామాయణ శంఖారావం జరిగినప్పుడు కూడా వైదేహి అనే బుక్ కూడా లాంచ్ అయింది. దాని గురించి అండ్ అట్ సేమ్ టైం అది కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కడ తీసుకోవచ్చు? వైదేహి అన్న పుస్తకం ఎందుకు లాంచ్ చేశామంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా వక్రభాష్యాలు అని, రామాయణం మీద ఒక విమర్శ కొందరు జనరేట్ చేశారు. ఏంటి అదేనంటే, వాల్మీకి రామాయణాన్ని చదవకుండా దాని తర్వాత ఎవరెవరో వాళ్ళ అంశాలని వాళ్ళు సృష్టించిన రామాయణాలు లాంటి వాటిని చదివి, రామాయణం స్త్రీలను అణగదొక్కటానికి రాసిన గ్రంథము, రామాయణంలో స్త్రీ వివక్ష ఎక్కువ ఉంది అని మాట్లాడుతూ చాలామంది చాలా పుస్తకాలు రాశారు. అయితే మేమేం చేసామనంటే, ఇది రామాయణం చదివిన తర్వాత వచ్చేది కాదు,
రామాయణానికి ఒక వక్ర భాష్యాన్ని ఇవ్వటం కోసము రామాయణం తెలియకుండా రాసిన భాష్యాలు కదా, మనం వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ప్రజెంట్ చేస్తూ ఈ విమర్శలకు సమాధానం ఇద్దాము అని అలాంటి పుస్తకాలన్నింటినీ ఒక చోటికి చేర్చి వాటిలోని ఉన్న విమర్శలన్నింటినీ ఒక చోటికి తీసుకుని ఏంటి విమర్శ, ఈ విమర్శకు వాల్మీకి రామాయణంలో ఏముంది అన్న పరిశోధన చేసి రామాయణంలో ఉన్న అన్ని స్త్రీ పాత్రలని, సీతమ్మ అనండి, మండోదర అవనివ్వండి, తార అవనివ్వండి, సుమిత్ర అవనివ్వండి, కైకేయి అవనివ్వండి, కౌసల్య అవనివ్వండి, త్రిజట అవనివ్వండి, స్వయం ప్రభ, ధ్యానమాలిని, ఇలా చిన్న 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 క్యారెక్టర్స్తో సహా ప్రతి క్యారెక్టర్ని తీసుకునేసి అసలు వాల్మీకి రామాయణంలో ఏముంది, ఆ క్యారెక్టర్ యొక్క ఔన్నత్యం ఏంటి, ఆ క్యారెక్టర్ని ఎవరన్నా అనగదొక్కారా, ఆ క్యారెక్టర్ మనకి ఏం చెప్పాలన్న ప్రయత్నం చేస్తుంది అని వైదేహి అన్న పుస్తకాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఆ వైదేహి అన్న పేరు కూడా ఎందుకు పెట్టామనంటే, వైదేహి అంటే దేహం మీద మోహం కలిగిన వాళ్ళని వైదేహి అని అంటామన్నమాట. అంటే శరీరం మీద అంత అటాచ్మెంట్ ఉండదు. ఒక తల్లి పిల్లాడికి జన్మని ఎప్పుడు ఇవ్వగలుగుతుందంటే, ఒక పురుషుడు ఇవ్వగలుగుతాడు జన్మని, భయపడతాడు. కానీ తల్లి నా శరీరానికి ఏమైపోయినా పర్లేదు, నాకు నొప్పి ఎంత వచ్చినా పర్లేదు, నేను పిల్లాడికి జన్మని ఇవ్వాలని కోరుకుంటుంది. అంటే తన దేహం మీద మోహాన్ని విడిచింది కాబట్టి ఒక జన్మకు కారణమవుతోంది తల్లి. అలా స్త్రీ అన్నది వైదేహి, అంటే ఒక స్త్రీ వైదేహి అన్నదానికి సినానిమ్ అంటాం కదా, పర్యాయపదం అని అంటాం కదా. అంత గొప్ప చరిత్ర ఉన్న భారతదేశానికి, అలాంటి గొప్ప గొప్ప స్త్రీమూర్తులు ఉన్న భారతదేశానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే వైదేహిని మించిన మంచి పేరు మాకు అనిపించలేదన్నమాట, గొప్ప పేరు మాకు అనిపించలేదన్నమాట. అందుకే మేము ఏం పెట్టామంటే వైదేహి అంటే సీతమ్మ పేరే. సీతమ్మ కూడా రాముడి కష్టాలు తన కష్టాలు అనుకొని వెళ్ళింది. ఎన్ని కష్టాలు వచ్చినా తన శరీర సుఖాలు చూసుకోలేదు. వైదేహి ఫైన్, కానీ ప్రతి స్త్రీ వైదేహి. నాకేమైనా పర్లేదు, నేను జన్మనివ్వాలి అని కోరుకున్న ప్రతి స్త్రీ వైదేహి కాదా? నేనేమైపోయినా పర్లేదు, నా పిల్లలు బాగుండాలనుకుంటున్న ఈ భారత భూమి వైదేహి కాదా? అందుకని చెప్పి మేమేం పెట్టామంటే ఫెమినిజం బియాండ్ బౌండరీస్ అని పెట్టామన్నమాట దాని టైటిల్. ఓకే, ఫెమినిజం బియాండ్ బౌండరీస్. బౌండరీస్ అని అంటే అది దేశం అవ్వచ్చు, కాలం అవ్వచ్చు, పరిస్థితి అవ్వచ్చు, జెండర్ అవ్వచ్చు. వీటన్నిటికీ మించిన ఫెమినిజం ఏదన్నా ఉందనంటే అది రామాయణమే. అది రామాయణంలోనే కనిపిస్తుంది. నిజంగా ట్రూ ఫెమినిస్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది రాముడు మాత్రమే. ఫెమినిజం, స్త్రీ సంక్షేమం, స్త్రీ అభివృద్ధి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలాంటి మాటలకి పరాకాష్ట, ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎవరిని చూస్తే అర్థమవుతుందంటే రామచంద్రుని చూస్తే అర్థమవుతుంది. ఎలాగా? కమాన్, అదే వైదేహి బుక్లో రాసుకొని వచ్చాం అనమాట. ఇప్పుడు మీరు అన్నారు వక్ర భాష్యాలని. ఇప్పుడు ఒక కథ జరుగుతూ ఉంటుంది. రాముడు సీతమ్మతో అడవికి వెళ్ళాడు, రావణాసురుడు తీసుకువెళ్ళాడు అడవికి, అపహరించాడు లంకకి అని. ఇక్కడ ఈ కథలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి: రాముడు, సీతమ్మ, రావణాసురుడు. దీంట్లో రావణాసురుడు సీతమ్మని చెరబట్టటము లేకపోతే అపహరించటం అని చూసి ఎవడన్నా రామాయణం స్త్రీలకు విరుద్ధంగా ఉంది అని రాస్తే వాడి అవగాహన ఎంతవరకు ఉంది? అంతవరకే ఉంది, పరిమితమైనది. అలా కాదు, ఒక స్త్రీకి జరిగిన అన్యాయానికి మనుషులు కాదు, వానరులను సైతం అందరినీ తీసుకెళ్ళి ఒక క్రమశిక్షణతో నడిపించి ఆ సువర్ణ లంక, అభేద్యమైన లంకని మొత్తం నేల కరిపించి ఆ స్త్రీకి విముక్తి కలిగించిన ఒక నాయకుడు ఉన్నాడు అని అర్థం చేసుకున్నవాడు. ఇది సమగ్రమైన ఆలోచన, సమగ్రమైన విశ్లేషణ. సో సంకుచితమైన అండ్ ఇన్కంప్లీట్ అంటాం కదా, అంటే సంకుచితం అంటే నారో మైండెడ్, ఇన్కంప్లీట్ అంటే అవగాహన లేని ఈ ఎక్స్ప్లెనేషన్స్తో కాదు, నిజమైన వాల్మీకి రామాయణంతో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అది సమాజానికి అందించాలి. ఇప్పుడు నేను చెప్పటం కాదు, ఇది ఉంది రామాయణంలో. మనం ఆ పుస్తకంలో ఏం చెప్తున్నామంటే వాల్మీకి రామాయణంలో ఇది ఉంది, ఇది చదివి మీ ఒపీనియన్స్ మీరు ఫ్రేమ్ చేసుకుని, చదివిన తర్వాత కూడా రామాయణం యాంటీ ఫెమినిస్టిక్ అంటే అది మీ ఇష్టం. ఐఎమ్ నాట్ సెల్లింగ్ దట్ you agree that Ramayana is a pro-feministic document. Yes. I am saying that this is what is in Valmiki Ramayana. ఇది నువ్వు చదివి నీ అభిప్రాయం ఏదన్నదో అప్పుడు చెప్పు, అంతే తప్ప సగం సగం తెలుసుకునేసి మా నాన్న పొద్దున్న లేచిన వెంటనే ప్యాంట్ షర్ట్ వేసుకునేసి పోలీస్ డ్రెస్సులో బయటికి వెళ్తాడు కదా అని చెప్పేసి, మా నాన్న హూ ఈజ్ యువర్ నాన్న అంటే పోలీస్ కాదు కదా, మై ఫాదర్ ఈజ్ సంబడి ఎల్స్, హీస్ జాబ్ ఈజ్ పోలీస్. ఇది ఎప్పుడు నీకు అర్థమవుతుంది? మీ నాన్న ఇంట్లో ఎలా ఉంటాడు, ఉద్యోగం ఏంటి, ఉద్యోగం తర్వాత ఏంటి, ఉద్యోగంలో ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీ తండ్రి గురించి స్పష్టంగా మాట్లాడగలుగుతాం. సో రామాయణం గురించి మాట్లాడాలంటే మన తల్లి తండ్రి డాక్యుమెంట్ కదా అది. రాముడు సీతమ్మ డాక్యుమెంట్ అంటే ఎవరి డాక్యుమెంట్ అది? మన తల్లి గురించి, మన తండ్రి గురించి వాల్మీకి మహర్షి మనకు అందించిన అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. దాని గురించి మాట్లాడడానికి ఒక బాధ్యత తీసుకోవాలి మనం. ఆ బాధ్యత ఏంటి? చదవటం, చదివి మాట్లాడటం అన్న బాధ్యత తీసుకోవాలి.
అందుకని ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. అది కావాలనుకున్న వాళ్ళు మీకు మెసేజ్ పెట్టొచ్చు, లేకపోతే మన వెబ్సైట్ ఉంది, తవాస్మి వెబ్సైట్, వెబ్సైట్ tawasmi.com అని, tawasmi.com అని డిస్క్రిప్షన్లో పెడతాము అది కూడా. యా, దానిలో లింక్స్ ఎక్కడ పెడితే మేము అందజేసి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు, దానిలో చాలా పుస్తకాలు ఉన్నాయి, ఇంకా చాలా రాబోతున్నాయి, మీరు తీసుకొని మంచిగా చదువుకోవచ్చు. ఎస్. అయితే మనం ఇంటర్వ్యూస్ చాలా చేసాం గతంలో కూడా. అయితే ఒక పాయింట్ నేను ఎప్పుడు అడగలేదేమో అనిపిస్తుంది మీరు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు. మీ లైఫ్లో అంటే ఫస్ట్ నేను పాట పాడాను కదా రాములోరి దండోరా అని. ఆ రాములోరి మిమ్మల్ని చూసినప్పుడు నాకు అది అనిపిస్తూ ఉంటుంది, మీరే దండోరా అని వారి గురించి ఈరోజు. అయితే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటి మీకు? అంటే ఎస్, అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్, అంటే జాబ్ ఇవన్నీ రెగ్యులర్ లైఫ్ అంతా కూడా అదంతా పక్కన పోని ఇది కాదు అని చెప్పేసి ఒక మళ్ళీ న్యూ జర్నీ ఖచ్చితంగా ఇది ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేసి లైఫ్ అంతా కూడా నేను రామాయణం రామ ఇటువైపే వెళ్ళాలి, ఇదే చేయాలి అని అంటే రావడానికి ఒక బలమైన కారణం అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే అలా ఏం లేదు, స్టార్టింగ్లో ఏదో సమాజానికి మనం ఏదో చేయాలి అన్న ఆలోచన ఉంటుంది కదా ఎవరికి. అంటే మంచిగా చదువుకొని జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నప్పుడు కడుపు నిండిన తర్వాత అన్నీ ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా. సో సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచన వచ్చింది. కానీ చదవంగా రామాయణంలో అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మన కోసం రెక్కలు ముక్కలు చేసుకొని మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని చదివిస్తున్నారు. వాళ్ళ జీవితం అంతా మనం సంతోషంగా ఉంటే చాలు, మనం మంచి ఉద్యోగం తెచ్చుకుంటే చాలు, మనకు మంచి భార్య వస్తే చాలు, మంచి పిల్లలు వస్తే చాలు అన్న ఆలోచన తప్ప వేరే స్వార్థం లేకుండా బతుకుతున్నారు. అలాంటి తల్లిదండ్రుల్ని ప్రేమించడానికి కారణం కావాలా? వారు మనల్ని పెంచిన పద్ధతే కదా, ఆ పద్ధతి మనల్ని ప్రేరణ కలిగించట్లేదా? మరి రాముడు చేసిందేంటి, సీతమ్మ చేసిందేంటి? ఆయనకు అవసరం లేదు అసలు ఇలాంటివన్నీ. అలా చిటికేస్తే అన్నింటినీ నియంత్రించగలడు. కానీ మన ముందు ఒక రోల్ మోడల్గా నిలబడాలని చెప్పి మనిషిలా పుట్టాడు. 12 నెలల గర్భవాసాన్ని అనుభవించాడు ఆయన. గర్భవాసం అంటే గర్భస్థ నరకం అని కూడా అంటాం కదా మనం. మనిషిలానే ఉండాలి, మరి సడన్గా కృష్ణుడిలా పుట్టేస్తే సరిపోదు ఆయనకి, మనిషిలా నమ్మాలంటే మనం. సో ఆయన గర్భవాసం చేసి పుట్టి అడవిలో పడుకున్నాడు. బాణాలు ఖరదూషణాదులు రామచంద్రుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడి రక్తం అంటే వాల్మీకి వర్ణిస్తాడు ఎలా ఉంది అని అంటే, సూర్యుడు అస్తమించే టైంలో ఎర్రగా తయారవుతాడు కదా, అలాంటి బ్లూ కలర్ ఆకాశంలో ఉన్న రామచంద్రుడు ఎర్రటి ఆకాశంలో మారిపోయాడంట. రక్తాన్ని చిందించాడు, ఏడ్చాడు. ఇంద్రజిత్తు కొడితే తల నుంచి కాలు దాకా అంగుళం కూడా ఖాళీ లేకుండా బాణాలు కొట్టాడు. కళ్ళలో నుంచి రక్తం కారుతుంది లక్ష్మణుడికి రాముడికి, అయినా ధర్మాన్ని తప్పలేదు. ఎందుకు? నాన్న కష్టంలో నువ్వు ఇలా బ్రతకాలరా అని రుజువు చేయటం కోసం తన వేషమేసి తన అవతారం ఎత్తి మన కోసం నొప్పి అనుభవించాడు. అంటే ఒక తండ్రి ఇంత చేయాలా? ఒక తల్లి ఇంత బాధ అనుభవించాలా? మనకు మన జీవితాన్ని ఇలా నువ్వు నడిపించుకోవాలి అని నేర్పించాలనంటే ఇంకా వేరే మార్గాలు ఉంటాయి కదా. తానే స్వయంగా మనలాగా బాధను అనుభవించి బాధలను నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఎలా నువ్వు బయటికి తెచ్చుకోవాలని చూపించాలంటే తను కూడా ఏడ్చాలా? అవసరం లేదు కదా. కానీ అలా చేశాడు రాముడు. అలా రాముడు చేస్తూ ఉంటే నిజంగా రాముడికి మనమంటే ఇంత ప్రేమ, ఇంత ప్రేమిస్తున్న తండ్రిని ప్రేమించడానికి కారణం ఏం కావాలి? అంతే కదా. నా తండ్రి గురించి నేను మాట్లాడటానికి, నా తండ్రి వైభవాన్ని నేను చెప్పుకోవటానికి నాకు ఒక కారణం కావాలా ఏంటి? ఆయన నా తండ్రి అన్న ఒక కారణం చాలదా? సో నా మైండ్లో అదే నడుస్తుంది. ది బెస్ట్ ఫాదర్ అండ్ ది బెస్ట్ మదర్ అండ్ ది బెస్ట్ ఫ్యామిలీ. ఆ రాముని పట్టుకోవడం వల్లనే కదా మీ అందరు దొరికారు. మీ అందరు నా మైండ్లో మొదట ఏదన్నా ఆలోచన వచ్చిన వెంటనే ఆ రోజు శంకారావం అవ్వనివ్వండి, అంతకుముందు వేరే కాంక్లేస్ అవ్వనివ్వండి, ఈరోజు ఇప్పుడు మనం అనుకుంటున్న వైదేహి అనివ్వండి, వారధి అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, మొదట అమోఘ ఎందుకు గుర్తొస్తున్నాడు? ఎందుకంటే నాకు మీకు సంబంధం రామ సంబంధమే కదా. మీరు నాకు తెలుసా, నేను మీకు తెలుసా? చెప్పండి. మీ ప్రపంచం మీది, నా ప్రపంచం నాది. రాముడు పరిచయం చేశాడు కదా మిమ్మల్ని. సో రాముడిని నేను నమ్మటం వల్ల, రాముడిని నేను చదవటం వల్ల, కేవలం చదవటం వల్ల, తెలుసుకోవటం వల్లనే ఇంత గొప్ప కుటుంబం తయారైంది. అంత కుటుంబాన్ని నాకు ఇస్తున్న తండ్రిని ప్రేమించడానికి కారణం ఏం కావాలి కనుక? అసలు ఆయన కోసం బతకపోతే ఈ బతుకు దేనికి కనుక? అంటే నా మైండ్లో ఇలా రన్ అవుతుంటుంది. కొంచెం రాడికల్గా ఉండొచ్చు, బట్ నా అంటే వేరే కారణాలు మనం ఎన్ని చెప్పినా ఇన్కంప్లీట్ ఏమో అనిపిస్తుంది నాకు. మిగతా కారణాలు ఎన్ని చెప్పినా అంటే కారణం చూసి పుట్టే ప్రేమ ఆ కారణం పోయిన వెంటనే పోతుంది కదా. సో ఐ డోంట్ థింక్ భగవంతుడి పట్ల మన కారణం ద్వారా ప్రేమ ఉండకూడదు.
కారణం ద్వారా ఉండకూడదు, బట్ ఏంటి అంటే జర్నీ ఒకవైపు వెళ్తున్నప్పుడు టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా, ఆ పాయింట్ ఏంటని అడిగాను నేను అంతే. అదే ఆ పాయింట్ జస్ట్ స్టార్ట్ చేశాము, ఏదో అందరిలానే స్టార్ట్ చేసాం. అందరూ మంచి చేయాలనుకున్న వాళ్ళు ఎలా అయితే స్టార్ట్ చేస్తారో అలానే స్టార్ట్ చేసాం. ఇట్స్ నో డిఫరెంట్ స్టోరీ. ఆ జర్నీలో రామాయణం చదవటము, ఆ రామాయణం చదవటం వల్ల ఇంత ప్రేమ ఉంది రాముడికి మన మీద తెలియటమే, ఇది ఇట్స్ అన్ ఆర్గానిక్ ప్రాసెస్ అని అంటున్నా. ఒక ఏదో సడన్గా టర్నింగ్ జరిగి రాలేదు, ఒక స్టెప్, దాని తర్వాత ఒక స్టెప్, దాని తర్వాత రోజు రోజుకు ప్రేమ పెరుగుతూ వచ్చింది. అలాగే ఇట్స్ గ్రాడ్యువల్, ఇట్స్ అన్ ఆర్గానిక్ లవ్ స్టోరీ. బాగుంది. ది సేమ్ టైం అదే రాముడు అంత చేశాడు అన్నప్పుడు ఇప్పుడు పేరెంట్స్కి నేను కూడా చెప్తా ఉంటాను, అంటే నా కొడుకు కానీ కూతురు కానీ అంటే ఈరోజు సమాజం ఎట్లుంది, నెక్స్ట్ జనరేషన్స్ గురించి నిజంగా నాకైతే భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నేను దాని గురించి మాట్లాడుతూ ఉంటాను. బట్ వాళ్ళు చేయట్లేదు అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం చేసి చూపించాలి. మనం చేయకుండా అండ్ ఒక సైంటిఫిక్గా మాట్లాడినా ఇంకే రకంగా మాట్లాడినా కూడా మనం చెవుల ద్వారా విన్నదానికంటే కళ్ళ ద్వారా చూసింది మనకి ఎక్కువగా గుర్తుంటుంది. అవును. సో పిల్లలు చేయట్లేదు, వాడికి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అంటే ఫస్ట్ నువ్వు చేయవు. ఆయన చేశాడు కాబట్టి కదా ఇప్పటికీ మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అవును, అలా నడవాలి అనుకుంటున్నాం. అవును. సో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అంత పెద్దది అవసరం లేదు, కానీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అలా చేసి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు అలా చేస్తారు. దీనికి సంబంధం లేకుండా నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు నిజంగా భయం అవుతున్నదండి తర్వాత తరం పిల్లల గురించి. అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒకటి లీడ్ తీసుకొని మరీ చెప్తున్నా ఈ విషయం గురించి. ఎక్కడ కూర్చున్నా ఎక్కడ మాట్లాడినా నిజంగా భయం వేస్తుందండి నాకు నెక్స్ట్ జనరేషన్స్ గురించి. ఆ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ జస్ట్ బయట కానీ ఏం దరిద్రం, ఇంట్లో కుటుంబాన్ని నమ్మలేకపోతున్నారు, బయట స్కూల్స్లో విద్యాలయాల్లో ఆచార్యులను నమ్మలేకుండా పోతున్నాము, ఎవరిని నమ్మలేకుండా పోతున్నాం. నేను ఒకటి చెప్పాను ఈ విషయం గురించి, అంటే మీరు అన్నది నేను ఏకీభవిస్తున్నాను. దీనికి మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? ఇప్పుడు మీరు పిల్లాడికి కారు ఇస్తున్నారా? ఇప్పుడు మీ పిల్లాడు 10 ఏళ్ళ వయసు ఉన్నాడండి, రేపు మీ పాప వచ్చి నాన్న కారు ఇవ్వు అంటే ఇచ్చేస్తారా? ఎప్పుడు ఇస్తారు? తనకి ట్రైనింగ్ ఇప్పించి 18 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత లైసెన్స్ ఇప్పించి ఇగో ఇప్పుడు నువ్వు వెళ్ళు అని ఇస్తారు. అంటే ఒక కార్ అన్న యంత్రాన్ని మీ పిల్ల వాడటానికి ఒక లైసెన్స్ అవసరం అన్నది మీరు గుర్తించారు కదా. మరి మొబైల్ అన్న యంత్రాన్ని వాడటానికి మీ పిల్లలకి లైసెన్స్ అవసరం అన్నది గుర్తించారా? పర్ఫెక్ట్. మీరు గుర్తించట్లేదు. కనటమే మీ పిల్లలకి లైసెన్స్ అని అనుకుంటున్నారు. వాళ్ళ ముందు మీరు వాడటం వల్ల వాడేదో ఇట్లా 4 స్వైపులు చేయడం వల్ల వాడికి మొబైల్ ఫోన్ వాడడం వచ్చేసింది, స్టీరింగ్ తిప్పడం వచ్చేసింది కదా అని ఇచ్చేస్తామా? రోడ్ సెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, రూల్స్ తెలియాలి, నీ తెలియాలి. నేను విద్యా వ్యవస్థలో గత 12 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఆ 12 ఏళ్ళతో ఇచ్చే ఒకే ఒక చిన్న సూచన, సలహా, రిక్వెస్ట్ అని అనుకోండి. పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు ఇచ్చేదానికన్నా ముందు వాళ్ళని ట్రైన్ చేయండి. దేనికి ఈ మొబైల్ ఫోన్ వాడచ్చు, దేనికి ఈ మొబైల్ ఫోన్ వాడకూడదు. మీరు చిన్ని మార్పుని తీసుకురండి. రోజు మీరు గంటలు టైం స్పెండ్ చేయనక్కర్లా, వాళ్ళతో కూర్చొని ఇది చూడు నాన్న, ఇది చూడకు నాన్న అని మొబైల్ ఫోన్కి సంబంధించిన కొద్దిపాటి విచక్షణని, వివేకాన్ని మీరు అందించగలిగారంటే ఇప్పుడు మీరు అన్న వాటిలలో 90% సమస్యలు తీరిపోతాయి. ఎందుకు అని అంటే పిల్లల్లో ఉన్న హైపర్ యాక్టివిజం అనండి, పిల్లల్లో ఉన్న ఇండిపెండెంట్ యాటిట్యూడ్ అనండి, ఓకిజం అనండి, ఏదన్నా అనండి. ఓకిజం అంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఒకసారి, నేను మొన్న రీసెంట్గా వీడియో కూడా చేశాను దానిపైన, చేశారు కదా. ఎక్కడో చోట మనం దానికి ఆ మార్పుకు నాంది పలకాలి. ఆ మార్పుకు నాంది ఎఫెక్టివ్గా ఎక్కడుంటుంది అని అంటే పిల్లలకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మనం. నా ఆలోచన ఏంటనంటే విద్యా వ్యవస్థలో కూడా ఏ విధంగా అయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అన్న కాన్సెప్ట్ ఉందో డిజిటల్ సైన్స్ అన్న కాన్సెప్ట్ని కూడా పెట్టి తీరాలి. అప్పుడే పిల్లల ఆలోచన ధోరణి మారి మంచి ఫలితాలని, ఒక ఏదో అందరి వెనకాల పరిగెడుతున్నాం, మేము పరిగెడుతున్నాము అన్న హడావిడి కాకుండా కొంచెం ప్రశాంతత. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి ముందు మనం మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం ఏదో మాట్లాడుతుంటే ఆవేశం వచ్చినప్పుడు మీరు అన్నారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అని. సో అలాగా ఆవేశంతో కాకుండా ఆలోచించే శక్తి పెరుగుతుందన్నమాట మొబైల్ ఫోన్ని మనం. ఇది మేబీ చాలా మార్పుని తెస్తుంది, చాలా పెద్ద మార్పు వస్తుందండి. ఎందుకంటే ఈరోజు మొబైల్ ఫోన్ లేకుండా మన జీవితం లేదు, మొత్తం దాని చుట్టే తిరుగుతూ ఉంది. అండ్ మీరు అన్నట్టుగా పిల్లలకి మనం మొబైల్ ఫోన్ ఇచ్చినప్పుడు మన అంటే నార్మల్గా నువ్వు ఆలోచిస్తే బ్రెయిన్లో అక్కడ యాడ్ వచ్చేస్తుంది. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒక ఏదైనా అవసరం నీకు ఉంది అన్నప్పుడు, ఏదైనా ఇల్లు కొందాం అనుకుంటున్నాను అని నేను అంటే దానిలో 10 యాడ్స్ నీకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మొబైల్ ఫోన్లో ఉండేటటువంటి కెమెరా కానీ మైక్రోఫోన్ కానీ ప్రతిదీ నువ్వు మాట్లాడినప్పుడే కాదు, అది 24/7 పని చేస్తూనే ఉంటుంది నిన్ను తెలుసుకోవడానికి.
అది నీ పైన స్పై. సో నువ్వు ఏదైతే చూస్తావో, ఏదైతే ఆలోచిస్తావో, అది ఆటోమేటిక్గా నీ మొబైల్ నీ పిల్లలకి ఇచ్చినప్పుడు అవే కనబడతా ఉంటాయి. నీ ఆలోచన ధోరణి పరిధి దాటితే వాడి భవిష్యత్తు ఆందోళనకరం, అంతకుమించి వేరే ఏం లేదు. సో మనం ఇక్కడికి వచ్చేద్దాం మళ్ళీ దీనిలోకి. ఎస్, సో ఒక అనౌన్స్మెంట్ అని చెప్పేసి నేను స్టార్టింగ్లో మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మీరు అన్న దాని గురించే కదా అనౌన్స్మెంట్. పిల్లల గురించి తల్లిదండ్రులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు పాపం. మన యావరేజ్ అవర్స్ ఇస్ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ అవర్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళకు కూడా మేము పడ్డ కష్టాలు పడకూడదు, పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఉద్యోగాలు చేసుకుంటూ, లేకపోతే ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్ళి పని చేసుకోవడం, ఏదో ఒకటి చేసి కష్టపడి పిల్లలు చదివించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లక్షలు ఫీజు చేస్తున్నారు, కడుతున్నారు. ఫీజు కట్టడానికి కూడా వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడుతున్న తల్లిదండ్రులు. మీరు చెప్తే నమ్మరు, స్కూల్ షిఫ్ట్ చేస్తూ ఉంటే ఒక స్కూల్ డొనేషన్ అడిగిందని నా ఫ్రెండ్ ఒకడు కంపెనీ మారితే జాయినింగ్ బోనస్ ఇస్తానన్నారు. ఈ జాయినింగ్ బోనస్ ఆ డొనేషన్కి సరిపోతుందని కంపెనీ మారాడు. ఉన్నారండి నిజంగా పాపం, అలాంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే మనమే ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మళ్ళీ సారీ ఇంటరప్ట్ చేస్తా ఉన్నాను మిమ్మల్ని నేను. అంటే ప్రభుత్వాలు ముఖ్యంగా, ఎందుకంటే ఏదైనా కూడా ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళే మార్చగలుగుతారు, వాళ్ళే చేయగలుగుతారు. అంటే మన దగ్గర నుంచి ఖచ్చితంగా మార్పు మొదలవ్వాలి, బట్ వాళ్ళు చేస్తే చాలా పెద్ద మార్పు అవుతుంది అది. ఎంతసేపు మనం ఉచితాలు కాకుండా, ఉచితాలు ఇవ్వండి, ఎక్కడ ఎడ్యుకేషన్లో ఇవ్వండి అండ్ ఆరోగ్యంలో ఇవ్వండి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ 2 విషయాల్లో ఉచితాల గురించి మాట్లాడి ఉచితాలు ఇస్తే నిజంగా మీరు చెప్పిన చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అండ్ తల్లిదండ్రులు కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు, కొంత సమయం పిల్లలకి కేటాయించే అవకాశం కూడా దక్కుతుంది. అయ్యా అధికారులారా, నాయకులారా, మీకు చేతులు జోడించి నేను నిజంగా నమస్కరిస్తున్నా, నిజంగా విన్నవించుకుంటున్నానండి నేను. మంచి ఉచితం అన్నది లేదండి ఎక్కడ. ఇప్పుడు మీకు ఉచితంగా ఒకటి ఇచ్చారంటే అది నా నుంచి కట్టిందే కదా, కానీ మన వాళ్ళు అనుకోరు కదా. ఉచితం అన్నది ఎక్కడా లేదు. ఉచితం అన్నది దాని ఏమంటారు, రిలేటివ్ టర్మ్. అది నాకు ఉచితమైంది మీ మీద పడిన బర్డన్ అంతే. రేపు మీ మీద బర్డన్ పడింది, మిమ్మల్ని సాటిస్ఫై చేయాలి కదా, అప్పుడు మీకేదో ఉచితం ఇవ్వాలి కదా, అప్పుడు నా మీద మళ్ళీ బర్డన్ వేస్తారు కదా. సో ఈ రోజు నా మీద వచ్చిన ఉచితం రేపు నా మీద బర్డన్ పడుతుంది, అది మనం గ్రహించాలి. ఉచితంగా వచ్చినది ఏదైనా కానీ రేపు నీ మీద భారం వెయ్యబోయేదే నిజం. ఇది గుర్తించిన రోజు ప్రభుత్వాలు పిలిచి మరీ ఉచితాలు ఇచ్చినా కానీ, వద్దురా బాబు మాకు నువ్వేం ఉచితం ఇనక్కర్లేదు, నువ్వు సక్రమంగా విద్యా వ్యవస్థ నడుపు, ఆరోగ్య వ్యవస్థ నడుపు, పరిపాలనా వ్యవస్థ నడుపు, మేము కట్టాల్సిన పన్నులు మేము కడతామని మనమే మారతాం. ఈ గుర్తింపు రావాలి. ఉచితం అన్నది ఎవరిస్తాడండి? ఎందుకు ఇస్తాడు ఉచితం? అవునా కదా. పిల్లలకు సంబంధించి మేము అంటున్నాం కదా, ఇప్పుడు ఎవరో ఒకరు మనలాంటి వారు, అంటే మీలాంటి వారు, మాలాంటి వారు, ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నామో మనం ఏదైనా చేయాలి. అయితే ఆలోచనలో నుంచి ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అండ్ రామాయణ, పిల్లలలో పరిశోధన, ఇవన్నిటినీ కలిపి రామాయణ శంకారావం అన్నది పెద్దవాళ్ళతో చేశాం. ఇప్పుడు అలాంటి సదస్సు పిల్లలతో చేయించాలి. పెద్దలు మాట్లాడడం రామాయణం అది వేరే లెవెల్. చాలామంది మాట్లాడారు ఇప్పటిదాకా, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పటిదాకా రామాయణం మీద పిల్లలు మాట్లాడలేదు, ఒక మహా సదస్సు రూపంలో మాట్లాడలేదు. అలాంటి వ్యవస్థను ఏర్పరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి విజయనగరం, విశాఖపట్నం అన్న ఒక 2 సిటీస్ని తీసుకునేసి అక్కడున్న స్కూల్స్ని అప్రోచ్ అయ్యి ఈచ్ స్కూల్లోంచి ఒక 3 టీంని తీసుకోవటం, ఆ టీచర్ని ఇన్వాల్వ్ చేయడం చేసి ఇప్పుడు దాదాపు ఒక 60 టీములు తయారయ్యాయి. 60 టీములతో 3 రోజులు జనవరి 24, 25, 26 పిల్లలతో రామాయణంలోని వివిధ కోణాలని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ లక్ష్యం ఏంటి? ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ముఖ్య లక్ష్యం అంటే, ఒక పిల్లాడికి 1 నెల రోజుల పాటు రామాయణంలో ఉన్న మంచిని ఈ విధంగా చెప్పగలిగితే, వాడు మాట్లాడే మాట చూడండి, వాడి హావభావం చూడండి, వాడి ఆలోచన తీరు చూడండి, వాడు జీవితంలో నడిచే మార్గం చూడండి, ఇంత మార్పు తేయగలిగితే ఇదే రామాయణాన్ని, మహాభారతాన్ని, ఉపనిషత్తులని, వేద సారాలని, వాట్ ఎవర్ మంచి డాక్యుమెంట్స్ యూ మెట్ ఆల్, పంచతంత్ర, ఇంకోటి వాడి విద్యా విధానంలో మనం ఏర్పరచగలిగామా? నువ్వు అంతా చేయనక్కర్లా. వాడు వచ్చిన ఒక 3వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతిలో, 10వ తరగతి కూడా వదిలేసేయండి, 9వ తరగతి వరకు ఈ 6-7 సంవత్సరాలు వాడికి రెగ్యులర్గా ఇది టీచ్ చేశామా, తర్వాత వాడు సమాజానికి టీచ్ చేసే స్థాయికి వెళ్తాడు. ఇక్కడ టీచ్ చేయకుండా వాడు పెద్ద అయిన తర్వాత నా పిల్లాడికి విలువలు నేర్పించాలంటే నేర్పించే స్థాయి దాటిపోయాడు వాడు. సో అలాంటి పిల్లలలో ఎలాంటి మార్పులు తేవచ్చు మనము అని, ఈ రామాయణం గురించి మాట్లాడాలంటే భాష పరిమితి కాదు, పాండిత్యం పరిమితి కాదు. రామాయణంలో ఉన్న కథని తీసుకో, నీకు అర్థమైన రీతిలో నువ్వు ప్రజెంట్ చేయి. నీకు కావాల్సినది ధైర్యం. దీనివల్ల మనం ఏం చేస్తున్నాము? పిల్లలలో
డైరెక్ట్గా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం తయారు చేస్తున్నాము. వాడిలో అనలిటికల్ అబిలిటీస్, క్రిటికల్ థింకింగ్, లాజికల్ ఇలాంటివన్నిటినీ మనం ప్రోత్సహించగలుగుతున్నాము. అండ్ ఇదే కాదు, ఈ వారధి అన్న కాంక్లేవ్ ఏదైతే మనం సదస్సు అని అనుకుంటున్నామో దాంట్లో టీచర్లను కూడా భాగం చేస్తున్నాం. ఓకే, ఈ టీచర్లను ఎందుకు భాగం చేస్తున్నామంటే మీరు చూసారంటే టీచర్లకు అద్భుతమైన జ్ఞానం ఉంటుందండి. కానీ ఎక్కడైనా స్టూడెంట్కి ఎలక్యూషన్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్ ఉంది తప్ప టీచర్లకు కాంపిటీషన్స్ లేవు ఈ రోజుల్లో. టీచర్లు మాట్లాడాలనుకున్నా వాళ్ళు సపోర్టింగ్ రోల్లో ఉన్నారే తప్ప ధైర్యంగా వచ్చి నా అభిప్రాయం ఇది అని చెప్పగలిగిన పరిస్థితి ఏర్పడలేదు. అది సెక్యులరిజం ప్రాబ్లం అనండి, ఇంకోటనండి. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఈ కాంక్లేవ్, ఈ సదస్సు ఏదైతే అనుకుంటున్నామో టీచర్లకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ చేయాలి. మీరు వచ్చి మాట్లాడండి. ఎందుకనంటే ఒక పిల్లాన్ని నేను మార్చాలనంటే నాకు ఒక 10% ఎనర్జీ నేను పెడుతున్నానంటే అదే 10% ఎనర్జీ ఒక టీచర్ మీద పెట్టానంటే 100 మంది పిల్లలు మారుతారు, ఒక తరం మారుతుంది. నిజం. సో విద్యార్థులు, టీచర్స్ రెండు కలిపి, అంటే విద్యా వ్యవస్థతో రామాయణం గురించి మాట్లాడిచ్చే కాంక్లేవ్ ఇదనమాట. బాగుంది. ఈ కాంక్లేవ్కి ఏమని పేరు పెట్టాం? వారధి అని పెట్టాం. వారధి అంటే బ్రిడ్జ్. దేనికి బ్రిడ్జ్ అనంటే మనిషికి, మానవత్వానికి, రామాయణానికి, సమాజానికి. అన్నిటికీ మించి రామాయణం మానవత్వం కోసం వచ్చింది. సో ఆ రామాయణము ఉంది, నువ్వు ఇక్కడున్నావు. మరి ఈ రామాయణంలోని మానవత్వం నీకు తెలియాలంటే నువ్వు దాని వైపు అడుగులు వేయాలి కదా. ఆ అడుగులు వేయటానికి నీకంటూ ఒక మధ్యలో బ్రిడ్జ్ కావాలి కదా, అది ఈ బ్రిడ్జ్ అని చెప్పి ఈ కాంక్లేవ్ని మనం బ్రిడ్జ్లా తయారు చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ ద్వారా రామాయణాన్ని పిల్లలకు పరిచయం చేద్దాం. రామాయణం వైపు, రాముడి తత్వం వైపు, రామాయణ విలువల వైపు పిల్లలని, సమాజాన్ని నడిపించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం సక్సెస్ అయిందనుకోండి, భావితరాలకు నువ్వు ఒక ఆదర్శాన్ని అందించిన వాడివి అవుతావు. ఖచ్చితంగా ఎన్నో సమస్యలకు పరిష్కారం అవుతుంది. అట్లీస్ట్ నువ్వు ఈ ప్రయత్నం చేసావు, ఈ ప్రయత్నం ఇలా కాదు ఇంకోలా చేయాలన్న ఆలోచన అయినా నీకు వస్తుందవునా కదా. కానీ ఇప్పటిదాకా మేము ఈ భయంతో స్టార్ట్ చేసినా కానీ రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. 60 టీములు అంటే నాట్ అన్ ఈజీ రెస్పాన్స్, రైట్? మేము 10 మంది అన్నా పార్టిసిపేట్ అవుతారా ఏంటి అసలు అనే ఆలోచనలో వచ్చాం. కానీ ఇప్పుడు 60 మంది టీములు తయారయ్యాయి. 60 టీములు ఈ రామాయణంలోని వివిధ కోణాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి మేము ట్రైన్ చేస్తున్నామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్. ఓకే, ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇది లోకల్గా. అయితే మనం ఇది గ్లోబల్ కాంక్లేవ్లో చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము అని అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా కానీ వాళ్ళ వ్యాసాలు అందించవచ్చు మనకి. ఓకే, అంటే లైవ్గా ఆ రోజు ప్రజెంట్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళు వ్యాసాలు రాయొచ్చు. అంటే పరిశోధన పత్రం, రీసెర్చ్ పేపర్. ఇప్పుడు స్కాలర్స్ అనుకోండి, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అనుకోండి, ఒక స్కాలర్షిప్ పేపర్లా రాయొచ్చు, రీసెర్చ్ పేపర్ లాగా. లేదండి మా వాళ్ళు పిల్లలనండి, ఎస్సే రాయండి. ఓ చిన్న సీతమ్మ గురించి ఒక ఎస్సే రాయండి, 2-3 పేజీలు ఎస్సే రాయండి. సీతమ్మ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, లక్ష్మణుడి గురించి రాయండి, వాలి గురించి రాయండి, రాముడి గురించి రాయండి. లేకపోతే రాముడు అడవికి వెళ్ళే సందర్భం గురించి రాయండి. ఒక సందర్భాన్ని కానీ, ఒక పాత్రని కానీ, ఒక విలువని కానీ ఏదో ఒకటి మీరు తీసుకునేసి రామాయణం మీద ఒక పరిశోధన పత్రాన్ని, పెద్దవాళ్ళు అయితే పరిశోధన పత్రం అని అంటాము, అదే పత్రం చిన్న స్థాయిలో మాట్లాడితే ఎస్సే వ్యాసం అని అంటాం, అంతే కదా. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీంట్లో ఒక వ్యాసాన్ని సబ్మిట్ చేయండి. మా ఈమెయిల్ ఐడి ఇస్తాము, ఆ ఈమెయిల్ ఐడికి వాళ్ళు సబ్మిట్ చేసిస్తే చాలు. అయితే దీనివల్ల ఏం చేస్తున్నాం మనము అని అంటే, మా ఈసారి లక్ష్యం ఏం పెట్టుకున్నామంటే 1008 పేపర్లను పెట్టుకున్నాం. ఓకే, పెద్దలది, చిన్నపిల్లలది అందరిది కలిపి. ఏం చేయాలండి ఈ 1008 పేపర్లతో అంటే, జనవరి 26వ తేదీ మనకి రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఆ రోజు శ్రీరామచంద్రుడికి సహస్రనామార్చన చేయాలనుకుంటున్నాం. సహస్రనామార్చన అంటే 1008 పేర్లతో అర్చన చేస్తాం మనం. మామూలుగా తులసితో, పూలతో, ఇంకొక దాంతో మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఆలోచన ఏంటనంటే, తులసితో పాటు, పూలతో పాటు వాడిపోని, వీడిపోని పూలతో మనము అర్చన చేయగలగాలి. అలాంటి పూలు ఎక్కడ దొరుకుతాయి? చిరస్థాయిగా నిలిచిపోవాలి. అలాంటి పువ్వు ఏంటి అని అంటే, రాముడి పట్ల తిరిగిన మనిషి మనస్సే కదా ఒక పువ్వు. అంటే సూర్యుడి పట్లకి తిరిగితేనే కదా ఒక కమలం వికసిస్తుంది. మరి ఆ సూర్యవంశంలో పుట్టిన రామచంద్రుడు సూర్యుడు కాడా? మెత్తని మనసు కలిగిన మనందరం పువ్వులం కాదా? ఒకసారి రామచంద్రుడి వైపు మనం చూస్తే మన మనసు వికసించదా? వికసించిన మనసు ఎప్పటికన్నా వాడిపోతుందా? ఎందుకంటే సూర్యుడికి అస్తమించడం, ఉదయించడం అని ఉంటాయి తప్ప రాముడికి అస్తమించడం, ఉదయించడం అనేది లేదు. ఎప్పుడూ వెలుగుతున్న సూర్యుడు రామచంద్రుడు.
సో అలాంటి సూర్యుడి వైపు మనం చూసినప్పుడు ఎప్పుడు మనం వికసించిన పూలతోనే, పరిమళిస్తున్న పూలతోనే సమానం కదా. ఇలాంటి పిల్లలు, ఇలాంటి పెద్దలు రాసిన వ్యాసాలు కూడా పూలతో సమానం. ఆ వికసించిన మనస్సుతో రాసిన వ్యాసం పువ్వే కదా. అలాంటి పూలతో రాముడికి అర్చన చేయాలి. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఈ 1008 పేపర్లతో రాముడికి అర్చన చేయాలి. 1008 పేపర్లతో రాముడికి అర్చన చేసి, ఏం బతికావయ్యా మా కోసం నువ్వు అంత చేస్తే నీ కోసం మేము ఇంత మాత్రం చేయలేమా అని రామచంద్రుడికి నిజమైన కృతజ్ఞతను ఆవిష్కరించాలన్న ప్రయత్నం చేస్తున్నాం మొదటిది. రెండవది, గణతంత్ర దినోత్సవంలో మనం మన రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నాం. అంటే ఒక దేశాన్ని నడిపించాలంటే ఒక రాజ్యాంగం అవసరం, మరి మనిషిని నడిపించాలంటే రాజ్యాంగం అవసరం. మనిషిని నడిపించే రాజ్యాంగం రామాయణమే, మానవత్వానికి రాజ్యాంగం రామాయణమే అన్న ఒక రెజల్యూషన్ కూడా మనం పాస్ చేసుకోగలగాలి ఆ రోజు. ఎందుకంటే దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న రోజే దాని గుర్తుగా మానవత్వాన్ని నడిపించే రాజ్యాంగం రామాయణమే అన్న ఒక తీర్మానాన్ని కూడా మనం ప్రజెంట్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక ఆలోచన. మూడవది, ఇలా మనం చేస్తున్నామని 10 మందికి తెలిస్తే ఇంకా 10 మంది, ఇప్పుడు మేము ఈ పేపర్ల ద్వారా పూలు అనుకున్నాము, రేపు కొందరు వీడియోల ద్వారా పూలు అనుకోవచ్చు, ఇంకొక ద్వారా పూలు అనుకోవచ్చు. ఇలాగ రామాయణం పట్ల వివిధ కోణాలలో రామచంద్రుడికి కృతజ్ఞతను ఆవిష్కరించుకునే అవకాశం కలుగుతుంది కదా. ఇది మన భావన. సో ఆ రోజు జనవరి 24, 25, 26 ఒకటి డైరెక్ట్ ప్రసంగాలు, లైవ్ టెలికాస్ట్ జరుగుతాయి. ప్రసంగాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా ప్రపంచంలో నుంచి ఎక్కడైనా ఎవరైనా వయసుతో పరిమితి లేకుండా, భాషతో పరిమితి లేకుండా, లొకేషన్తో పరిమితి లేకుండా ఎక్కడి నుంచైనా వాళ్ళ వ్యాసాలు సబ్మిట్ చేయొచ్చు. మా వాళ్ళు 10 కన్నా చిన్నపిల్లలండి రాయలేరండి, ఒక 5 నిమిషాలు వీడియో సబ్మిట్ చేయండి, దాన్ని మేము పేపర్లో కన్వర్ట్ చేసి సబ్మిట్ చేస్తాం. మీకు రాముడి గురించి మాట్లాడాలన్న ఆలోచన ఉండడమే దీనికి క్వాలిఫికేషన్. దానికి సంబంధించిన ఏ సపోర్ట్ అయినా మేము ఇస్తాం. ఇలా రాముడి గురించి మనం ఈ సంవత్సరం మాట్లాడి తీరాలి. 2025 జరిగే రిపబ్లిక్ డే ఆ 3 రోజులు ఏదైతే ఉందో 24, 25, 26 శంఖాన్ని మోగించాం కదా. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ సౌండ్ చేయాలని ప్రయత్నం చేస్తాం. వారధి అవుతుంది, తర్వాత ఏమవుతుందో తెలియదు. ఇది మన కాన్సెప్ట్. సో మీ ద్వారా నేను కోరుకుంటున్నది ఏంటంటే ప్రేక్షకులందరికీ రాముడి మీద రుచుండి, రామాయణం మీద రుచుండి, రాముడి పట్ల కొంచెం తెలిసినా, రామాయణం పట్ల కొంచెం తెలిసినా నిర్మోహమాటంగా ఎంత రాయగలిగితే అంత, వీలైతే వాల్మీకి రామాయణానికి కట్టుబడి మీరు ఏది రాయగలిగితే అది రాయండి. రాసి మాకు మీరు డీటీపీ చేసి పంపించగలిగితే అద్భుతంగా ఉంటుంది, మేము ప్రింట్అవుట్ తీసుకుంటాం. లేదు మేము డీటీపీ చేయలేము, మాకు తెలియదు కంప్యూటర్ ఆపరేషన్, పేపర్లో నీట్గా రాసి స్కాన్ చేసి పంపించండి, అది పేపర్లో తీసుకుంటాం మేము. సో ఏదైనా గుర్తుంచుకోండి, క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎక్స్పర్టైజ్ ఇన్ అంటే రామాయణంలో పాండిత్యం కాదు, రాముడి గురించి మాట్లాడాలన్న కోరిక, రాముడిని ఫాలో అవ్వాలన్న కోరిక, ఆ ప్రేమ అంతే. సో ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. బాగుంది. అందుకే దీని పేరు వారధి, గ్లోబల్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ. యూత్ అని పెట్టాము ఏంటంటే పెద్దవాళ్ళు పార్టిసిపేట్ అవ్వకూడదు అంటే రాముడి గురించి మాట్లాడాలన్న ప్రతి మనస్సు యువతనే, ఖచ్చితంగా అంతే కదా. సో ఓకే కదా, మీకు అనౌన్స్మెంట్ వచ్చేసింది కదా. సో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వీరి మెయిల్ ఐడి అండ్ వెబ్సైట్కి సంబంధించినటువంటి వివరాలు మనం డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, చెక్ చేయండి. మెయిల్ ఐడి త్రూ ఇంతకుముందు అన్నారు వీడియోస్ కూడా పంపించవచ్చు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే పిల్లలు ఏదైనా, సో వాటిని వారు కన్వర్ట్ చేసి రాముడికి అర్పిస్తారు. రైట్, తప్పకుండా. అండ్ ఇవన్నీ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో భద్రపరుస్తాయి. ఎప్పుడన్నా మీరు వాల్మీకి రీసెర్చ్ సెంటర్కి రండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏ సబ్మిట్ చేశారు, మీరు ఎస్ఏ సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక చిన్న నెంబర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ నెంబర్ మీరు వాల్మీకి రీసెర్చ్ సెంటర్కి వచ్చి మీరు చెప్పారనుకోండి, ఆ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి రీసెర్చ్ సెంటర్, దాంట్లో జరగబోతున్న మొట్టమొదటి గొప్ప కార్యక్రమం ఇది. ఆ రీసెర్చ్ని మీరు ఎప్పటికైనా ఆ పేపర్ని మీరు చూసుకోగలరు. మీరు ఒక 100 సంవత్సరాల తర్వాత అయినా ఇది అక్కడే పదిలంగా ఉంటుంది. మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మనవరాలు అందరూ వచ్చి ఓ మా తాతగారు, మా అమ్మమ్మ వాళ్ళు కూడా రాశారని చెప్పే విధంగా పటిష్టంగా మేము దాన్ని సేవ్ చేస్తాం. బాగుంది. ఎస్ఏ రాసే ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ ఎస్ఏకి మంచి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి, అంటే ఎస్ఏ అంటే ఒక పేజీ రాసేసి ఎస్ఏ అంటే అలా కుదరదు కదా. సో ఎస్ఏ కంటూ ఒక 4-5 పేజీలు మంచిగా రాయాలి. సో ఆ క్రైటీరియా మీట్ అయింది అని అంటే తప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం వాల్మీకి రీసెర్చ్ సెంటర్ మాత్రమే కాదు, వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీతో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మంచి మంచి ఎస్ఏలను గుర్తించి మరీ తప్పకుండా సరైన రివార్డు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రోత్సహించడం జరుగుతుంది వివిధ కోర్సుల్లో.
సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఫుల్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి అబ్బా. రాముడి మీద మీకు ప్రేమ ఉంటే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు క్వాలిఫికేషన్ కూడా. రాముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు నాకు తెలుసు. సో వెంటనే వీళ్ళ మెయిల్ ఐడి అండ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆ క్రైటీరియా ఏందో చూసేసుకొని పార్టిసిపేట్ చేద్దాం. ఎస్, ఇంకేంటి సంగతులు? ఇంకా చెప్పాలి మీరు. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఏం చేద్దామని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సాగుతున్నాయి. చాలా ప్లాన్స్ ఉన్నాయి. మనకి చెప్పాను కదా, రామరాజ్యం అన్న ఒక బుక్ రాబోతుంది. రామాయణంలోని పరిపాలనా శాస్త్రము, రామాయణంలోని సామాజిక స్పృహ, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే మనందరం కలిసి పనిచేయాలి. ఎస్, రాముడు, రామాయణము, సనాతన ధర్మం, ఇదన్నీ ఒక్క నిమిషం పక్కన పెడదాం. సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఒకరికి ఇబ్బందికరంగా ఉండేటట్టు మనం ప్రవర్తించకూడదు. ఒకరికి ఇబ్బందికరంగా ఉండే వ్యాపారం దేశానికి హానికరం, తద్వారా నీకు హానికరమే. అది వ్యాపారం అనండి, ఆలోచన అనండి, ఆధ్యాత్మికత అనండి, ఏదైనా అనండి, మనల్ని మనిషితో కలిసి నడవకుండా చేసేది అనారోగ్యం. అంతే. మనిషితో కలిసి నడిచే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ నడిచే ప్రయత్నానికి మనకి మూల స్తంభాలు సనాతన ధర్మం అనండి, రామాయణం అనండి, మహాభారతం, కాబట్టి వాటిని ఫాలో అవుతున్నాం మనం. సో వీటిని పటిష్టంగా ఏర్పరచడానికి మనందరం కలిసి పనిచేయాలి. అది మీడియా మిత్రులు అవ్వనివ్వచ్చు, లేకపోతే స్వామీజీలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒకరిలోని ఉద్రేకాన్ని ఒకరు అనవసరంగా రేపుకునేసి సమాజానికి, దేశానికి హితకరంగా ప్రవర్తించే విధంగా మనం ఉండాలి తప్ప అనారోగ్యం కలిగించకూడదని నా భావన. చాలా గొప్ప మాట చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు, ఈ ప్రోగ్రామ్కి ఇంత సహకారాన్ని అందిస్తున్నందుకు. అయ్యో, సో యాజ్ ఆల్వేస్ అయితే ఏదన్నా మంచి కార్యక్రమం గుర్తొచ్చిన వెంటనే మాకు అమ్మో గుర్తొస్తాడు. ఎందుకంటే మంచి కార్యక్రమం ఎప్పుడైనా ఉందనంటే ధర్మము, దేశము, దైవము అన్న పదాలు గుర్తొచ్చిన వెంటనే మన రిలేషన్ గుర్తొస్తుంది. అమ్మోకి అందించిన సహాయం ఎప్పుడు గుర్తొస్తుంది, ఎప్పటికీ మర్చిపోలేము. చాలా చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.